తండేలు సినిమా ట్రైలర్ చూసా ఇప్పుడే. అబ్బా ఉందబోయా తండేలు సినిమా ట్రైలర్ ఉందే, అబ్బా అదిరిపోయింది అంతే. దీంట్లో మనం ముఖ్యంగా చెప్పాల్సింది అదే అరాచకం, అమృతం, అమోఘం, అద్భుతం అన్నీ. అసలు ఇందులో నాగ చైతన్య యాక్టింగ్ ఉంది, అబ్బా అబ్బా వేరే లెవెల్. ఆ నాగ చైతన్య క్యారెక్టర్ చూస్తుంటే మా ఊళ్ళో నన్ను నేనే చూసుకున్నట్టు. అంటే ఏంటంటే నాది కూడా సేమ్ క్యారెక్టరే. కాబట్టి సినిమా హీరోలు ఇప్పుడు దాకా చేపలు పట్టే క్యారెక్టర్లు ఎవరు కూడా చేయలే ఈ రోజుల్లో. నాగ చైతన్య ఒక్కడే చేశాడు. కాబట్టి ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఈ సినిమా ఖచ్చితంగా 10,000 కోట్లు కొట్టేస్తుంది. కానీ ఈ సినిమాని అందరూ ఆదరించాలి, అభిమానించాలి. ఎందుకంటే ఈ రోజుల్లో ఇలాంటి సినిమాలు చేయడం చాలా కష్టం. పైగా సాయి పల్లవి యాక్టింగ్ చేస్తుంది, డ్యాన్స్ చేస్తుంది, అబ్బా 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 ఎర్రగా తీసింది అంతే. వెనక ముందు కింద పైన ఊపేస్తుంది. పైగా మనం సాయి పల్లవిని చూసుకోవచ్చు. ఎప్పటి నుంచి గత ఏదో సాయి పల్లవి వచ్చినప్పటి నుంచి ఇప్పుడు దాకా అన్ని సినిమాల్లో సాయి పల్లవి ఊపేస్తుంది కింద పైన. కాబట్టి దీంట్లో కూడా నాకు చూస్తుంటే నాకైతే పిచ్చెక్కిపోయింది నాకు. అరే సాయి పల్లవి లాంటి అమ్మాయి నేను కూడా పెళ్లి చేసుకోవాలా అని నాకైతే ఇంకా అదే నాకు కళ్ళు మూసినా కళ్ళు తెరిచిన సాయి పల్లవి అంతే. పైగా సాయి పల్లవిని పెట్టుకోవడం వాళ్ళకి ఉన్న లక్కీ ఛాన్స్ అది. కాబట్టి ఏంటంటే తండేలు సినిమాలో సాయి పల్లవి ఉండడం చాలా అదృష్టం వాళ్ళకి. పైగా సాయి పల్లవి వల్ల ఆ సినిమా బాగా ఆడుతుంది. పైగా నాగ చైతన్య మనం చూసుకుంటే నాగ చైతన్య ఆయన ఒక బెస్ట్ యాక్టర్. ఆయన నాగ చైతన్య కానీ, నాగార్జున కానీ, వాళ్ళ తమ్ముడు అఖిల్ కానీ అందరూ ఆ ఫ్యామిలీలో అందరూ పెద్ద పెద్ద యాక్టర్లే. వాళ్ళందరూ బెస్ట్ యాక్టర్లు. కాబట్టి ఈ తండేలు సినిమా రేపు ఎన్నో తేదీ, అది 7వ తేదీ రిలీజ్ అవుతుంది ఈ సినిమా కోసం నేనైతే వెయిట్ చేస్తున్నాను. నేనైతే ఆగలేకపోతున్నా, గిలగిలగిల కొట్టేసుకున్నా. కాబట్టి ఈ సినిమాలో ఏంటంటే చేపలు పట్టేవాడుగా ఆ క్యారెక్టర్ చేయడం, ఆ క్యారెక్టర్లు అది ఏందో ఉంటుంది. అది ఇప్పుడు నేను ట్రైలర్ చూస్తే నాకేమనిపిస్తుంది అంటే ఏందో మన ఇద్దరి మధ్య కాస్త ఏమేమి ఉంటాయి అన్నారను అంటే నాకు ఎలా ఉందంటే చూస్తుంటే అంటే రియల్ లవ్ స్టోరీలు కూడా ఇలాగే ఉంటాయి సేమ్. కాబట్టి ఈ సినిమాలో ఆ ట్రైలర్ మనం చూస్తూ ఉంటే మనకు అర్థమవుతుంది ఎవరిని నాగ చైతన్యని కిడ్నాప్ చేయడం. ఏందో కిడ్నాప్ ఏందో నాకైతే అర్థం కాల. ఏందో పాకిస్తాన్ అంటారు, కాసేపు ఆ దేశం అంటారు, ఇంకో దేశం అంటారు, బందీ చేసి ఉంటారు, దేశం కోసం అతను ప్రాణం ఇచ్చేస్తా అన్నాడు. నాకైతే అర్థం కావట్లేదు. కానీ ఫైనల్గా చూసుకుంటుంటే ఈ సినిమా లవ్ స్టోరీయే కాకుండా దేశభక్తికి సంబంధించిన సినిమా ఇది. కాబట్టి మన దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు చూడాలి ఈ సినిమా. పైగా నాగ చైతన్య గురించి చెప్పాల్సిన అవసరం లే. హిందీలో, తమిళ్లో, కన్నడలో, మలయాళంలో అన్నిట్లో ఆయన పెద్ద స్టార్ అయిన. కాబట్టి ఏంటంటే అలాంటి పెద్ద పెద్ద హీరోలు అలాంటి క్యారెక్టర్లు చేస్తున్నారు. కాబట్టి ఈ తండేలు సినిమా ప్రతి ఒక్కరు చూడాలి, ఆదరించాలి, అభిమానించాలి. పాటలు కూడా విన్నా ప్రతి ఒక్క అమ్మాయిలు ఈ పాటను చేస్తారు. ఏం చేస్తున్నారు? డ్యాన్సులు. మొన్న చూస్తే ఓడి అబ్బాయి ఒకడు, నా ఫ్రెండ్ ఒకడు, ఓడి కూడా చీర కట్టుకుని అసలు డ్యాన్సు సాయి పల్లవి లాగా చెయ్యాలని. అంటే ఏంటంటే అది అయిపోయింది. ఆయన పాట గుర్తులేదన్న. ఏందో బుజ్జి తల్లి అన్నాడు, ఏదో చిట్టు తల్లి అన్నాడు, నువ్వు లేకుండా నేను బతకలేనాడు. నేను ఇప్పుడు దాకా నాగ చైతన్య చూసింది ఏంటంటే రొమాంటిక్ స్టార్ అయినా నాలాగే సేమ్. అంటే రొమాన్స్ ఎప్పుడు చూసినా ఈ సినిమాలో కూడా. అంటే ఇది ఒక యూత్ సినిమా. తండేలు అనేది అందరూ చూడాల్సిన సినిమా. ఈ సినిమాలో రొమాన్సులు, పాటలు, ఫైట్లు, డ్యాన్సులు, అబ్బబ్బా యాక్టింగ్ ఏం కావాలో అది ఉంది. పైగా ఎక్స్పోజింగ్ కూడా. అంటే అచ్చమైన అమ్మాయి అంటే తెలుగు అమ్మాయిలు ఎలా ఉంటారో అంటే తెలుగు అమ్మాయి ఎలా అందంగా ఉంటుంది అనేది ఈ సినిమాలో ఉంది. కాబట్టి ఈ సినిమాలో మెసేజ్ ఉంది, డ్యాన్స్ ఉంది, ఫైట్లు ఉన్నాయి, పాటలు ఉన్నాయి,